అందరికీ నమస్తే. నేను లలిత కామాక్షి దేవి, అవర్ థాట్స్ ఛానల్ అండి. ముందుగా అమ్మలందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. మదర్స్ డే సందర్భంగా ఓల్డ్ ఏజ్ హోమ్లో ఫ్రూట్స్ పంచుతామని ఇలా ఫ్రూట్స్ తీసుకొచ్చి అన్నీ ప్యాక్ చేస్తున్నాం అనమాట. అక్కడైతే 50 మెంబర్స్ ఉంటారండి, లేడీస్, జెంట్స్, అలాగే బెడ్ రీడెన్ వాళ్ళు కూడా ఉంటారు. అందుకని ఈసారి ఫ్రూట్స్ ఇద్దాము అనుకున్నాం అనమాట. మేము ఇంట్లో ఏదైనా అకేషన్ ఉన్నా, ఇలాగా ఏదైనా స్పెషల్ డేస్ అలా ఉన్నప్పుడు ఇట్లాగా ఇవ్వడం అనేది నాకు అలవాటు అనమాట. అందుకని ఈసారి ఓల్డ్ ఏజ్ హోమ్లో ఇద్దాం అనుకున్నాము. ఏదో మనకున్న దాంట్లో మనకి తోచిన విధంగా చేస్తే మనకి కూడా కొంచెం తృప్తిగా ఉంటుంది కదా. మనం చేసింది కొంచెమే అయినా వాళ్ళ ముఖాల్లో కనిపించే ఆనందం అయితే అది చూస్తే చాలా తృప్తి అనిపిస్తుంది అన్నమాట. ఇదిగోండి, చూశారు కదా, చాలా పెద్దవాళ్ళు, బెడ్ మీద ఉండేవాళ్ళు కూడా ఉన్నారనమాట. ఎవరైనా ఇవ్వాలనుకుంటే ఇక్కడ అడ్రస్ కూడా పెట్టాను కదా, మీరు తోచిన విధంగా మీరు ఏదైనా సరే హెల్ప్ చేయొచ్చు. ఈసారి మదర్స్ డే అయితే ఎలక్షన్స్ ముందు రోజు వచ్చింది కదా, మా ఇంట్లో అయితే చాలా హడావుడిగా ఉందన్నమాట. మా ఆడపడుచు వాళ్ళు, పిల్లలు, మా అమ్మాయి వాళ్ళు అందరూ వచ్చారు. పిల్లలందరూ కలిసి మదర్స్ డే సెలబ్రేషన్స్ చేద్దామని డిసైడ్ అయ్యారన్నమాట. మా టెర్రస్ మీద అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మన జీవితంలో అయితే ఇద్దరు వ్యక్తులకి ఎప్పుడూ రుణపడి ఉంటాము. వారిలో ఒకరు మనల్ని కని పెంచి జీవితాంతం తన గుండెల్లో పెట్టుకొని చూసే మన అమ్మ, అలాగే మనకి జీవితాంతం తోడుగా ఉండే లైఫ్ పార్ట్నర్ని ఇచ్చిన అత్తమ్మ. వాళ్ళిద్దరి రుణం అయితే మనం ఎప్పటికీ తీర్చుకోలేము. వారిని ఉన్నన్ని రోజులు వాళ్ళ జీవితాంతం చక్కగా బాధపడకుండా, కన్నీళ్ళు పెట్టకుండా చూసుకోగలగడమే మనం చేయగలిగిన పని. అలాగే ఇంట గెలిచి రెచ్చగలమంటారు కదా, అంటే మనం ఇంట్లో దేవుడిచ్చిన బాధ్యతల్ని నిర్వర్తించకుండా బయట ఎన్ని దానాలు చేసినా, గుళ్ళకి వెళ్ళినా, పూజలు చేయించినా లాభం ఉండదు. మన బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తిస్తూ ఇవన్నీ చేసుకున్నట్లయితే దేవుడు కూడా మెచ్చుతాడు. అలా కాకుండా బాధ్యతల్ని విస్మరించి మనము ఎన్ని మంచి పనులు చేసినా కూడా అవి మంచి పనులుగా గుర్తింపు ఉండదు అన్నమాట. పిల్లలకి బాగలేనప్పుడు, వాళ్ళకి బాధ కలిగినప్పుడు తల్లి కంట్లో నీళ్లు రావడం అనేది సహజం. అలా కాకుండా మాటలు నేర్పిన అమ్మతో కటువుగా మాట్లాడడము, మన వేలు పట్టుకొని నడక నేర్పిన అమ్మని మన చెడు నడతతో బాధ పెట్టడం, ఆమె కంట నీరు పెట్టించడం అనేది చాలా బాధాకరము. మనకు తెలిసి అటువంటి పని చేయకూడదు. మనం దానికి ఎప్పటికీ సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. అందుకని మనం ఎప్పటికీ మన అమ్మ కంట్లో నీరు చూడకూడదు అన్నమాట. ఇదిగోండి, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా టెర్రస్ మీద అంతా ఏర్పాటు చేశారు, కేకు అవి తెప్పించి. మదర్స్ డే అంటే ఏదో ఆ ఒక్కరోజు మాత్రమే అమ్మని తలుచుకుంటామని కాదండి, ఇలా సెలబ్రేట్ చేసుకొని అమ్మ అనేది ఎప్పుడూ మన గుండెల్లో ఉంటుంది. మనం ఆ రుణం ఎప్పటికీ తీర్చుకోలేము. కాకపోతే మనం ఏదో సరదాగా అందరం కలిసినప్పుడు, ఏదైనా ఇలాంటి డేస్ ఉన్నప్పుడు మనము సంతోషంగా గడపడం అనేది చేస్తుంటాము. అంతేకాని ఆ రోజు ఒక్కరోజే అమ్మని తలుచుకుంటాము అని కాదు. ఇక అందరం కలిసి డిన్నర్ చేసి సరదాగా కాసేపు కబుర్లు చెప్పుకున్నాం అనమాట. ఇలా జరిగిందండి మా మదర్స్ డే. మా ఫ్యామిలీ మెంబర్స్